హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి స్టాక్ని మనం ఐడెంటిఫై చేయటం, ఫిల్టర్ చేయటం, దాంట్లో మనం పార్టిసిపేట్ చేయటం, ఇది మొత్తం కూడా సైన్స్ అనేది ఉంటుంది. సైన్స్ అంటే సపోర్ట్, రెసిస్టెన్స్ కానీ, ట్రెండ్ లైన్స్ కానీ, వాల్యూమ్స్, క్యాండిల్ స్టిక్స్, ఇదంతా సైన్స్ కిందకి రావడం జరుగుతుంది. బట్ దాన్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఒక ఆర్ట్ అనమాట. సో ఇక్కడ జేఎస్డబ్ల్యూ సిమెంట్ లిమిటెడ్ అనేది ఒక బుల్లిష్ స్టాక్. ఇది బై ద వే ఏంటంటే నాన్ ఎనర్జీ మినరల్స్ సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తూ ఉంది. ఓకే, దాంట్లో నుంచి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని మనం అనలైజ్ చేసినట్టయితే, సో చూడండి, ఇది డౌన్ ట్రెండ్లో కొనసాగింది, లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది. ఫైనల్గా లోవర్ లో క్రియేట్ చేయడం అనేది ఆగిపోయింది. ఓకే, ఫైన్. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది. బౌన్స్ అయిన తర్వాత అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. మళ్ళీ అదే లెవెల్కి వెళ్ళడం అనేది జరిగింది. సో ఎక్కడి నుంచి అయితే ప్రైస్ అనేది రిజెక్ట్ చేయబడిందో దీన్నే మనం సింపుల్గా రెసిస్టెన్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ వీక్ కనిపిస్తుంది. దాని తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, అంటే సమ్ సెల్లింగ్ ఫోర్స్ అనేది ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది. మళ్ళీ సెకండ్ టైం రీవిజిట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళటం జరిగిందో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్కి వెళ్ళగానే మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా యాక్టివేట్ అయ్యారు. బై ద వే అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా ఏదైతే మూవ్ అనేది వచ్చిందో ఆ స్వింగ్ లో అనే దాన్ని మాత్రం మళ్ళీ బ్రేక్ చేయకుండా పుల్ బ్యాక్ అనేది తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుంటే ఒక ఇంపార్టెంట్ నంబర్ అనమాట ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో నేను ఒకసారి మార్క్ చేసి చూపిస్తాను. ఎగ్జాక్ట్గా 61.8 లెవెల్ దగ్గర మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. బై ద వే ఏంటంటే ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ డోజీ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా ఉంది, అంటే సెల్లింగ్ అనేది తగ్గిపోయింది. దాని తర్వాత స్ట్రాంగ్ బయర్స్ ఫుట్ ప్రింట్ అనేది కనిపిస్తుంది, అంటే సాలిడ్ బుల్లిష్ మార్బోజీ క్యాండిల్. సో ఈ కాంబినేషన్ మనం ఏమంటామంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. బై ద వే మార్కెట్లో స్టాప్ లాస్ హంటింగ్, లిక్విడిటీ గ్రాబింగ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. సో ఈ స్వింగ్ లోకి వచ్చి స్టాప్ లాస్ హంటింగ్ అనేది చేశారు. ఈ 2 days కూడా మార్కెట్ అనేది కిందకి బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది, కానీ సెల్లింగ్ ఫోర్స్ నిజంగా స్ట్రాంగ్గా లేదు. దాని తర్వాత ఇది ఒక రిజెక్షన్ క్యాండిల్ అనమాట. సో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్కి వచ్చింది అనుకున్నప్పుడు బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ రిజెక్షన్ తర్వాత ఏమైందంటే అనూహ్యంగా మళ్ళీ గ్యాప్ అప్ అయి స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. బట్ ట్రిక్కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రీవియస్ స్వింగ్ లోకి బ్రేక్ చేయలేదు అన్నమాట. ఇది ప్రీవియస్ స్వింగ్లో దీన్ని అయితే బ్రేక్ చేయలేదు, పైన క్లోజ్ అయింది. అంటే ఆ రోజు ఏం జరిగి ఉండొచ్చు అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దాని తర్వాత స్లైట్గా గ్యాప్ అప్ అయింది, పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. అగైన్ మళ్ళీ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. ఇక్కడ గ్యాప్ అప్ అయిన తర్వాత ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది ఇంట్రాడేలో, కానీ ఎండ్ ఆఫ్ ద డేకి మాత్రం మళ్ళీ లోపలికి వచ్చింది. అంటే 124 అప్రాక్సిమేట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. ఈ లెవెల్ని క్రాస్ అవ్వనివ్వట్లేదు ప్లేయర్స్. బై ద వే అప్పుడు 2 times 3 times అక్కడే ట్రై చేసి మళ్ళీ కిందకు వచ్చి గ్యాప్ని అయితే ఫిల్ చేసింది. ఇది గ్యాప్ అనమాట. సో గ్యాప్స్ ఏమవుతాయి అంటే మనకి సపోర్టు, రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే గ్యాప్ లెవెల్కి వచ్చిందో మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ అనేది కనిపించింది. 3 days నుంచి రిజెక్షన్ అనేది జరిగింది. దాని తర్వాత బయర్స్ అనేవాళ్ళు స్టెప్ ఇన్ అయ్యారు, అంటే సాలిడ్ మారుబోజు క్యాండిల్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే గ్యాప్ ఫిల్ చేసింది. గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. బై ద వే అబ్జర్వ్ చేసినట్టయితే 124 అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఆ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది స్ట్రగుల్ అయింది. ఓకే, ఈసారి ఈ యొక్క క్యాండిల్ ఏం చేసిందంటే 124 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేసి సాలిడ్గా క్లోజింగ్ ఇచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ లేరు అని చెప్పేసి చెప్తూ ఉంది. ఓకే, ఇంకా ఇక్కడ సెల్లర్స్ లేరని ఈ క్యాండిల్ చెప్తుంది. సో బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఏమో ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ అనేది తీసుకున్నారనుకోండి, అరౌండ్ 2% దాకా రిటర్న్ అయితే జనరేట్ చేసింది. బట్ స్టిల్ పొటెన్షియల్ అయితే ఉంటుంది. ఓకే, ద వే ఏంటంటే మార్కెట్ని మనకి పుల్ బ్యాక్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ ఉంది, ఇక్కడేమో గ్యాప్ ఫిల్ చేసింది, రిజెక్షన్ అనేది జరుగుతుంది. ఈ రెండు కూడా పుల్ బ్యాక్
ఎంట్రీస్ అనమాట. బ్రేక్అవుట్ ఎంట్రీ మనం ట్రేడ్ చేయాలి కన్ఫర్మేషన్ మీద అంటే ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా ఒక స్టాక్ని మనం డీప్గా స్టడీ చేసి అండర్స్టాండ్ చేసుకున్నామంటే పుల్ బ్యాక్ ఎంట్రీస్ అనేది చాలా సేఫ్ ఉంటాయి, రిస్క్ రివార్డ్ ఫేవర్గా ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే కన్ఫర్మేషన్ అనేది ఉండదు. కన్ఫర్మేషన్ ట్రేడ్ ఏంటంటే రిస్క్ రివార్డ్ పూర్గా ఉంటుంది, బట్ మనకి యాక్యురసీ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అండ్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.